చక్రవర్తికి వీధి బిచ్చగాడికి బంధువు అవుతానని అంది మనీ మనీ అంటూ డబ్బు కోసం మనిషి పాడే పాటలను పాట రూపంలో వివరించాడు సినీ కవి. డబ్బుతో మనిషికి ఎంత రిలేషన్ ఉంటుందో చెప్పకనే చెప్పాడు. ఈ కాలంలో అప్పనంగా డబ్బు సంపాదించడం తేలిక కాకపోయినా లచ్చిందేవి అప్పుడప్పుడు అదృష్టం రూపంలో తలుపు కొడుతుంది. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న రియల్ స్టోరీలో జరిగే అలాంటి సీనే రియల్ స్టోరీలో జరిగింది. ఇంతకీ ఏంటా స్టోరీ? వాస్ దిస్? ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు పొన్నయ్య. ఇతనిది అనంతపురం జిల్లా. ఉండేది తమిళనాడు కేరళ బోర్డర్లో ఉండే వెలరాడ ప్రాంతం. చేసేది భిక్షాటన. మొదట్లో భవన నిర్మాణ కూలి అయిన పొన్నయ్య పని ప్రదేశంలో కిందిపడి కాలు పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి పనికి వెళ్లలేక భిక్షగాడిగా మారి ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఏపీలో బతుకు మరీ భారంగా మారడంతో కేరళకు వెళ్లి అక్కడ వృత్తి కొనసాగించాడు. బిచ్చమెత్తుకుని బతికి ఇడుస్తూ కూడబెట్టిన సొమ్మును అనంతపురంలో ఉంటున్న భార్యకు పంపుతాడు. మిగిలిన డబ్బుతో లాటరీ టికెట్లు కొంటాడు. 2 రోజుల కిందట పోలీసులు పొన్నయ్యను వెంటబెట్టుకుని స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత టెన్షన్ పడుతున్న పొన్నయ్యకు నీకు లాటరీలో 65 లక్షల బహుమతి వచ్చిందని చెప్పారు. అంతే మనోడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. పెద్ద అమౌంట్ కావడంతో పోలీసులు పొన్నయ్య వాళ్ళింటి కబురు పెట్టారు. నాన్న అన్నయ్యలు నిన్నే అనంతపురం నుంచి కేరళకు వెళ్లారు. పొన్నయ్య అంగీకారంతో డబ్బును వాళ్ళకిచ్చేశారు పోలీసులు. ఈ డబ్బుతో తన పిల్లల చదువులు, ఇల్లాలి కష్టాలు గట్టెక్కుతాయంటున్నాడు పొన్నయ్య. ఇంత డబ్బు వచ్చింది కదా, ఇక హ్యాపీగా ఇంటికి వెళతాడేమో అనుకుంటే అలా కాదు, ఇక్కడే ఉండి అదే వృత్తిని కొనసాగిస్తానని చెబుతున్నాడు. మొత్తం మీద ఓ యాచకుడికి పెద్ద లాటరీ తగలడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.